నమస్తే, నేను విజయ్. మహారాష్ట్రలో, జార్ఖండ్లో ఎన్నికలు ముగిసాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే ముఖ్యంగా ఎవరైతే ఎగ్జిట్ పోల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయో చూస్తే ప్రధానంగా ఎన్డీఏ కూటమి తిరిగి మహారాష్ట్రలో అధికారంలోకి రాబోతుంది అనేటువంటి మ్యాక్సిమం సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్లో వారు రిజల్ట్స్ ఇచ్చారు. అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎస్, మహారాష్ట్ర స్థానాలు మొత్తం 288 అయితే మెజారిటీ 145 కావాలి. ఇక్కడ ఇచ్చినటువంటి సంస్థలు ఎలా ఇచ్చాయో వాటి ఎగ్జిట్ పోల్స్ని చూద్దాం. చాణక్య స్ట్రాటజీస్ 152 నుంచి 160 ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్పింది. ఎన్డీఏ కూటమి కాకుండా ఇండియా కూటమికి 130 నుంచి 138 అనింది. దైనిక్ భాస్కర్కి వచ్చి 125 నుంచి 140 ఎన్డీఏ అన్నారు. 135 నుంచి 150 వరకు ఎంవీఏ అన్నారు. ఇతరులు వచ్చి 20 నుంచి 25. లోక్షాహి మరాఠీ రుద్ర వచ్చి 128 నుంచి 142 ఎన్డీఏ. అదేవిధంగా ప్రత్యర్థి కూటమికి 125 నుంచి 140 అన్నారు. అలాగే మ్యాట్రీస్ వచ్చి 150 నుంచి 170, 110 నుంచి 130 వచ్చి ప్రత్యర్థి కూటమికి. పీ మార్క్ వచ్చి 137 నుంచి 157 ఎన్డీఏకి. అదేవిధంగా 126 నుంచి 146 ప్రత్యర్థి కూటమికి. పీపుల్స్ పల్స్ వచ్చేసి 175 నుంచి 195 ప్రత్యర్థి కూటమికి. ఇండియా కూటమికి 85 నుంచి 112. టైమ్స్ నౌ జేవీసీకి వచ్చి 150 నుంచి 167, ఇండియా కూటమికి 107 నుంచి 125. ఎలక్ట్రల్ ఎడ్జ్ వచ్చి 121, 150 ఇండియా కూటమికి. పోల్ డైరీ వచ్చి 122, 186, 69 వచ్చి 121 వచ్చి ప్రత్యర్థి కూటమికి. ఇతరులకి తక్కువ స్థానాల్లో ఇచ్చి మ్యాక్సిమం అంతా కూడా ఎన్డీఏ కూటమికే మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పాను.